ఎప్పుడైనా ఏదైనా నేరారోపణ వచ్చినప్పుడు తప్పు చేయని వారు నేను తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పుకోవాలి. న్యాయ పరీక్ష కూడా సిద్ధం అని చెప్పగలగాలి. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే మొన్నటిదాకా చేశారు. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మాత్రం ఆయన మాటల్లో ఇదివరకు కనిపించినంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు. కాంగ్రెస్పై సీఎం రేవంత్పై విపరీతంగా కోపాన్ని ప్రదర్శించారు. అన్నిటికీ మించి ఆయన డిఫెన్స్లో పడినట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ తాజా వ్యాఖ్యలు గమనిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు 55 కోట్లు చెల్లించామని కేటీఆర్ అంటున్నారు. ఇందులో అవినీతి ఏముందన్నారే తప్ప తాను కేబినెట్ పర్మిషన్ తీసుకున్నానని, ఆర్థిక శాఖ ఆమోదం పొందానని, అలాగే రిజర్వ్ బ్యాంక్ రూల్స్కు అనుగుణంగానే డబ్బు చెల్లించామని అనలేదు. అలా ఎందుకు చేయలేదనేదే ఆయనకు ఏసీబీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డం వల్ల ప్రయోజనమేముందనే ప్రశ్న వస్తోంది. ఫార్ములా ఈ రేస్ 10వ సీజన్ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఆల్రెడీ చెల్లించిన మనీకి సంబంధించి అంతర్జాతీయ ఫార్ములా ఈ నిర్వాహక సంస్థ FIA ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్కి భారత విభాగం చెల్లించిన 73 లక్షల రేస్ ఫీజును వెనక్కి పంపినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తద్వారా తప్పు జరిగిందని ఆయన పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లు అర్థమవుతోందనే వాదన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫీజు డబ్బును వెనక్కి తీసుకోకపోవడానికి బలమైన కారణం ఉంది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది కాబట్టి, నిజానిజాలు తేలాల్సిందే కాబట్టి ఈ కారణాన్ని ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలుగుతోంది. కానీ కేటీఆర్ తన వైపు నుంచి తన వాదనను బలంగా వినిపించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ వల్ల 700 కోట్ల పెట్టుబడులు తెలంగాణకి వచ్చాయంటున్న కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్లను ఆఘమేఘాలపై పిలిపించుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తప్పు చేయని వాళ్లు అదే విషయాన్ని కోర్టులో చెప్పొచ్చు కదా, దీనికి లాయర్ల అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదో తేడా జరిగింది కాబట్టే దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలా సుప్రీంకోర్టు స్థాయి లాయర్ను పిలిపించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కేటీఆర్ ఓ వైపు 55 కోట్లను 2 దఫాలుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా చెల్లించామని చెబుతూనే అందులో ఎలాంటి అక్రమాలు లేవని అంటున్నారు. అయితే ఏసీబీ వైపు నుంచి వస్తున్న ప్రశ్నలకు మాత్రం ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కేటీఆర్ ముందు ఇప్పుడు ఈ కేసు పెద్ద సవాల్గా ఉంది. ఏ నేరమూ జరగలేదంటున్న ఆయన దీనిపై కోర్టులో ఎలా వాదనలు వినిపిస్తారో, కోర్టు ఎలా స్పందిస్తుందో త్వరలో తెలుస్తుంది.